హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు 35,600 దాకా మీకు ప్రతి నెల సాలరీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. సో, జనరల్ డ్యూటీ ఉద్యోగాలకి, అలాగే నావిక్ ఉద్యోగాలకి, అలాగే యంత్రిక్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బోత్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి సో, ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి సంబంధించి వీళ్ళైతే డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరైతే డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. 11థ్ జూన్ నుంచి 25థ్ జూన్ లోపల అయితే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. వెంటనే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. సో, మీరైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, నావిక్ ఉద్యోగాలకి అంటే జనరల్ డ్యూటీ, అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, అలాగే యంత్రిక్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు నావిక్ జనరల్ డ్యూటీ అంటే మీకు 12థ్ పాస్ అయితే సరిపోతుంది. అంటే ఎవరైతే ఇంటర్ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్‌తో మీరు ఇంటర్ చేశారో వాళ్ళైతే నావిక్ జనరల్ డ్యూటీ జాబ్‌లకైతే అప్లై చేయొచ్చు. అలాగే ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళైతే డొమెస్టిక్ నావిక్ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. ఆ తర్వాత మీకిక్కడ 10థ్ తర్వాత మీకిక్కడ వీటికి సంబంధించిన డిప్లొమా ఎవరైతే చేశారో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఎవరైతే డిప్లొమా అంటే పాలిటెక్నిక్ ఉంటుంది కదా! సో, అది ఎవరైతే చేశారో వాళ్ళు యాంత్రిక ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు వేకెన్సీస్ కూడా అయితే ఇచ్చారనమాట. ప్రతి కేటగిరీలో మీకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అయితే మీకు ఉండడం జరిగింది. సో, మీకిక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుందనమాట ఫస్ట్ మీకైతే. సో, దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ తర్వాత మీకు స్టేజ్ 2 అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీ యొక్క బయోమెట్రిక్ వెరిఫికేషన్, అసెస్మెంట్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత స్టేజ్ 3 అనమాట. సో, స్టేజ్ 3లో కూడా మీకిక్కడ బేసిక్ ఐడెంటిటీ చెక్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఫైనల్‌గా స్టేజ్ 4 అయితే మీకు ఉండడం జరుగుతుంది. స్టేజ్ 4 ఏంటంటే మీకు ఐఎన్ఎస్ చిలికాలో మీకు ట్రైనింగ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలనమాట. సో, ఈ జాబ్స్ అయితే మీకు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. సో, ఇక్కడ మీకు స్టార్టింగ్‌లోనే ఇచ్చారు మేల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి. సో, కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ చూస్తున్నారో సో, వాళ్ళైతే మన ఛానల్ వీడియోస్‌లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేరే జాబ్స్ ఉన్నాయి ఫీమేల్ కూడా. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, ఈ జా ఈ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 25థ్ జూన్ లోపల అయితే అప్లై చేయండి. సో, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. సో, ఇక్కడ మీకు యంత్రిక ఉద్యోగాలకి, నావిక్ ఉద్యోగాలకి ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలని జెప్పి సో, ఇక్కడ చూపిచ్చారు. వీటి ప్రకారంగా అయితే మీరు అప్‌లోడ్ చేయండి. అలాగే ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. రూ. 300 అని జెప్పేసి. సో, అది కూడా మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఎగ్జామినేషన్ సిటీ కూడా మీరు అప్లై చేసుకునేప్పుడు మీరైతే ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో, 5 ప్రిఫరెన్సెస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అక్కడ ఏవైతే ఇచ్చారో సో, వాటిలో నుంచి 5 అయితే మీరు చూజ్ చేసుకోవాలి. సో, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అట్ ఈచ్ స్టేజ్. సో, ప్రతి స్టేజ్‌లో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఇచ్చారు. సో, దాని ప్రకారంగా అయితే మీరు చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మీకు ట్రైనింగ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది ఐఎన్ఎస్ చిల్కాలో. సో, కాబట్టి ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ సాలరీస్ చూసినట్లయితే 21,700 ఏమో నావిక్‌కి జనరల్ డ్యూటీకి. సో, నావిక్ ఉద్యోగాలకి రెండిటికి సేమ్ అనమాట. దాని తర్వాత మీకు డియర్‌నెస్ అలయన్స్, అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. తర్వాత యంత్రిక ఉద్యోగాలకేంటంటే 29,200 ప్లస్ 6,200 కూడా అయితే మీకు రావడం జరుగుతుంది.
దాంతో పాటు మీకు డిఆర్ఎస్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకొస్తాయన్నమాట. తర్వాత ప్రమోషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫ్రీ రేషనింగ్, క్లాతింగ్, గవర్నమెంట్ అకామోడేషన్, 45 డేస్ ఎర్న్డ్ లీవ్స్, తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా కూడా పెన్షన్, తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా అయితే మీకు ఉంటాయి. ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 25th జూన్ లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి సంబంధించి. సో, ఇదే మీరు కిందకి స్క్రోల్ చేసి క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడ మీకు మిస్టరా లేకపోతే ఏదైతే అది ఈ మిస్టర్ అనే ఉంటుంది. ఎందుకంటే మేల్ క్యాండిడేట్స్ ఒకళ్ళే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ నేషనాలిటీ, జెండర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇక్కడ కూడా 2 సేమ్ ఇదే ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్ ఐడీకి, మొబైల్ నంబర్‌కి మీకైతే ఓటీపీస్ వస్తాయి. సో, ఆ ఓటీపీస్ 2 ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ అని వస్తుంది. సో, ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో, మీరు యూట్యూబ్ నుంచి వింటున్నారు కాబట్టి యూట్యూబ్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ తర్వాత మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో సో, అది ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి కూడా పాస్వర్డ్ వచ్చినట్లయితే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో, ఒకవేళ రాకపోతే దీని తర్వాత మీరు ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నట్లయితే సో, అది ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో, ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సో, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో ₹300 సో, అది పే చేసి డైరెక్ట్‌గా సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. సో, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చనమాట. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అయితే అప్లై చేయండి. 25th జూన్ లోపలైతే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఇక్కడి దాకా ఈ వీడియోని చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.